కేవీఆర్ న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. రతన్ టాటా ఆలోచనలను సజీవంగా ఉంచాలని ఇన్నోవేషన్ హబ్ ప్రారంభిస్తున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు. టీటీడీ పాలకవర్గం శ్రీవారి సేవలో నిస్వార్థంగా పనిచేస్తుంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. యువత కోసమే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తీసుకొచ్చాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించాలనే చూస్తారు. రతన్ టాటా మాత్రం సంపాదించిన డబ్బును సమాజానికి తిరిగిచ్చేవారు. రతన్ టాటా ఆలోచనలను సజీవంగా ఉంచాలని ఇన్నోవేషన్ హబ్ ప్రారంభిస్తున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. One day he came to me. We are discussing Falaknama Palace was built by Nizam. Then that was totally ignored because nobody is there to maintain. Then he came and told me, if you can give me that Falaknama Palace, I will make one of the best heritage hotel in Hyderabad. At that time, there was no hotels in Hyderabad, many. Immediately I said, I am prepared to give what all you want, I will do it. That is how we built Falaknama Palace, one of the best heritage building today. And also in Hyderabad, when I started IT, he used to work with us. So much of contribution, ideas, and also so much of development he has done with me. Even 2014, afterwards, if you can see one memory, always he created empire and wealth creation for the nation. But at the same time, he lives in a simple house. Thinking is very high and also living standards are very common. That is where when he always, till last days, he contributed for the society. As long as he was able to do company affairs, all these things he has done as chairman. After that, Tata Trust he has taken over. He served the community through Tata Trust. Here is one example always. While earning, we are all earning money. Only few people will spend that money for the community. In that category, Tata will come number one. I really appreciate Tata Group in that direction. Now, give back to the society has come. You are all watching now. Bill Gates is giving 99% of his wealth to the common man, again to the society. So many companies are also working in that direction. టీటీడీ పాలకవర్గం శ్రీవారి సేవలో నిస్వార్థంగా పనిచేస్తుంది. మేము కల్పించిన సౌకర్యాల పట్ల భక్తులు 98% సంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో రోజుకు 5,000 దర్శనాలు, టికెట్లు అమ్ముకున్న భూమన ఆయన కుటుంబం పారదర్శకంగా పనిచేస్తున్న మా పాలకవర్గంపై ఆరోపణలు చేయడం బాధాకరం. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. తిరుపతి నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మేము ఒక ప్రణాళికలు చేసుకుంటాం. మేము ఒక 24 మంది బోర్డు మెంబర్లను ఎంత చక్కగా అందరు కూర్చొని మాట్లాడి, ఎవరు టికెట్లు వాళ్ళు పెట్టుకొని, ఎవరు భోజనాలు వాళ్ళు చేసి, రూముల్లో వాళ్ళు ఉండి, మేము దేవుడి కోసం సేవ చేయాలని వచ్చాం కానీ అక్కడ దోచేయాలని, తిరుమలను దోచేయాలని లేదు. తిరుపతి నుంచి తిరుమల కూడా ఉచిత బస్సులు వేయాలని ఎన్నో కార్యక్రమాలు పెట్టుకుంటున్నాం. మేము భక్తుల్ని మంచిగా రావాలా, చూడాలా వాళ్ళని మేము ఒక టీంని పెట్టాం. 25 మందిని శ్రీవారి సేవకుల్ని ఒక ఫార్మాట్ ఇచ్చి పంపించాం. అమ్మా ఎలా ఉంది, భోజనం ఎలా ఉంది, దర్శనం ఎలా ఉంది, ప్రసాదాలు ఎలా ఉంది, ఫ్రెండ్లీగా ఉన్నారా లేదా ఎంప్లాయీస్, అవన్నీ 98% బాగుందని వచ్చింది. ఇది ఆన్ రికార్డ్, నేను చూపిస్తాను. ఇదే కరుణాకర్ రెడ్డి దొంగ రోజుకి 5,000, 6,000 టికెట్లు ఇచ్చాడు. కింద తిరుపతిలో పెద్ద మాఫియాలాగా దుకాణం పెట్టేశాడు. వాడొక దుకాణం,
ఆయన కొడుకు ఒక దుకాణం, ఆయన భార్య ఒక దుకాణం, ఆయన మరదలు ఒక దుకాణం. టికెట్లు అమ్ముకొని పాపం సొమ్ము తినేసి వాళ్ళు ఈరోజు తిరుమల గురించి మాట్లాడతారు. ఒక్కొక్కరు తవ్వితే ప్రతి ఫైల్లోనూ అవినీతి. ఇందాక చెప్తాడు గోశాలలో గోవులు చచ్చిపోయినాయి. ఎవడు గోశాల నడిపింది? నీ మేనమామ హరినాథ్ రెడ్డి కదా ఇన్ఛార్జి, ఆయనే కదా గోవులు చంపింది, నువ్వే కదా చంపించింది, నీ మేనమామే కదా ఆయన. స్టాంపేడ్ గురించి మాట్లాడతాడు. స్టాంపేడ్ ఎవరు? అక్కడ కూడా ఇన్ఛార్జ్ హరినాథ్ రెడ్డి, ఒక డిఎస్పీ నిక్ చెంచా. వీళ్ళిద్దరి వల్లే కదా, వీళ్ళిద్దరే సస్పెండ్ అయ్యారు కదా. ఈ హరినాథ్ రెడ్డి ఎవరు? నీ మేనమామ కాదా? నువ్వే చేయించావు స్టాంపేడ్, అది మా మీద దోస్తావు. నీ చరిత్ర ఎంత ఉంది ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్రంలో రైళ్లు తగలబెడతావు, దొంగ ఓట్లు కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి తీసుకొస్తావు, దొంగ ఓట్లు వేపిస్తావు, దొంగ ఓట్లు చేపిస్తావు. నీ చరిత్ర నువ్వే పెద్ద గజ దొంగవి. మా గురించి మాట్లాడే అర్హత 1% కూడా లేదు నీకు. తస్మా జాగ్రత్త. యువత మైండ్ సెట్ మారాలి. నా వల్ల కాదు అనేది మైండ్ లో తీసేయండి. మీరు ఏదైనా చేయగలరు. మీకోసమే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తీసుకొచ్చాం. మీకు సహకరించే మొత్తం ఎకో సిస్టమ్ ఇందులో ఉంటుంది అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. And also we are focusing more on green hydrogen also, either rooftop power generation or KUSUM, even substation generation, integration of solar, wind, and also pumped storage energy. And if necessary, to bridge that gap temporarily, thermal and hydel, everything we are working. So what I wanted to request all of you who are all online, think globally, act globally. Distance is not the constraint. You must have you have to remove in your mind, I cannot do it. You are capable of doing anything. This Ratan Tata Innovation Hubs will help you, will facilitate and hold, and what are all the problems you are facing, they will work it out. Ultimately, change of mindset is very, very important. In the initial stage, everybody is interested. Today, there is a Guinness record. Tomorrow onwards, you are thinking somebody will come and help you. It won't happen. Continuous efforts, continuous thinking, and not only innovation, you have to come with new ideas. You are having 5 centers, 175 parks, major center, Ratan Tata, this thing. We are going to create policies. We are going to bring that ecosystem, venture capital, and also mentoring. And also I am asking all of you, government is keen to spend money. That money has to be used for wealth creation. That is where public-private partnership is important. If you do all these things, even now, just now, Baba Kalyanji, as rightly mentioned, he told me, I am going to keep one person in this center, 1 or 2 persons from my company side. They will update me what are all the developments are happening. If I watch all over the world, any new idea will come to me. I will pass on to this center for execution. I am really happy. There is a new, that is the innovation. That is a creative idea. If all big groups, if you keep one person here and watch what is happening here and also give your ideas continuously, then it is a game changer. Our youth are very, very creative, I am telling you. But we are not motivating them, we are not inspiring them. Ultimately, we are not in a position to, sometimes some failure, we are not acknowledging, or we are not in a position to handhold further. This is a lot of opportunities. వినుకొండ మండలం మదమంచిపాటి వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన నూతన చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేవస్థాన నూతన చైర్మన్ గా ఎంపికైన మరియు కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి నూతన కమిటీ కృషి చేయాలని సూచించారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, ఆలయ పవిత్రతను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, ఆలయ అధికారులు, జనసేన నాయకులు, నాగశ్రీను రాయల్ నియోజకవర్గ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి డిసిసిబి చైర్మన్ మాజీ ఎమ్మెల్యే గారు మక్కన గారికి, నాతో పాటు వచ్చినటువంటి లూజండ మండలం, వినుకొండ మండలం నాయకులందరికీ పేరు పేరున నమస్కారం. అలాగే నియోజకవర్గ వినుకొండ టౌన్ నుండి వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది ఒక విశేషమైన దేవాలయం అండి. ఇక్కడ చైర్మన్ అవటం అంటే ఒక పూర్వజన్మ సుఖంతో ఉండాలా, ఇక్కడ కార్యవర్గ సభ్యులుగా ఉండాలంటే ఒక దేవుడు ఆశీస్సులు ఉండాలండి. మరి ఈ ధర్మకర్త మండలి సభ్యులుగా వీరందరూ ఉండటం చాలా గొప్ప విషయం. వీరికి మదమంచిపాటి ఆంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి వీరందరికీ అనుగ్రహం ఇచ్చి పాలకవర్గ సభ్యులుగాను, చైర్మన్ గాను వీరందరికీ బాధ్యతలు ఇచ్చారు. అంటే నేను ఒకటే నమ్ముతున్నా, ఈ గుడిగా అభివృద్ధి చేయాల్సింది చాలా ఉంది. మన అనేక దూర ప్రాంతాల నుండి కూడా ఈ వీరాంజనేయ స్వామి భక్తులు ఇక్కడికి వచ్చి
మరి మొక్కుంటారు. అనేక మొక్కులు తీర్చినటువంటి, అనేక మంది కోరికలు తీర్చి వేలాది మంది భక్తులు కోరికలు తీర్చినటువంటి ఆ మదమంజిపాడు వీరాంజనేయ స్వామి యొక్క సేవలో నిస్వార్థంగా ప్రజలు ఆశించిన విధంగా మంచి సేవలు అందించాలి. ప్రతి తిరునాళ్ళకి, అలాగే దేవుడి యొక్క విశేష కార్యక్రమాలు ఉన్న ప్రతిరోజు ఎంతో నిబద్ధతతో మీరు వచ్చి ఇక్కడ సేవ చేయాలి. ఒక తిరునాళ్ళ రోజే కాదు, ఆర్టీసీ బస్ కూడా వచ్చేట్టు చేస్తాము. ముఖ్యంగా ఏ రోజు ఎక్కువగా వస్తారు భక్తులు అనేది ఇప్పుడే ఆర్టీసీ డిఎం గారితో మాట్లాడతాను. ఆ రోజు బస్సులు కూడా వచ్చే విధంగా ఏర్పాటు చేస్తానని మీ అందరికి మనవి చేస్తున్నా. ఇప్పుడు మన చంద్రబాబు గారు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చారు మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం. ఇంకా వాళ్ళు దేవుడి దర్శనానికి ఎన్నిసార్లు రావచ్చు. మహిళలకి ఇది ప్రత్యేక అవకాశం. కాబట్టి ఇప్పుడు బస్సులన్నీ కూడా ముప్పాల నిండిపోతున్నాయి మహిళలతోటి. చాలా చక్కగా ఆనందంగా బంధువుల ఇంటికి, చెల్లెళ్ళ ఇంటికి, అక్కల ఇంటికి, తమ్ముళ్ళ ఇంటికి, అందరి ఇంటికి చక్కగా పోతున్నారు. చాలా సంతోషం. చంద్రబాబు గారు ఇచ్చిన అవకాశం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అండి. మరి ఇది చరిత్రలో ఎవరు ఇవ్వలేదు, మన చంద్రబాబు గారు ఇచ్చారు. ఇక్కడ మన రాష్ట్రంలో మొట్టమొదట మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. విశేషంగా దేవుడి తిరునాళ్ళప్పుడే కాదండి, శనివారం అలాగే మంగళవారం దేవుడి కోసం భక్తులు వస్తుంటారు. కాబట్టి మీరు కమిటీ సభ్యులు కూడా వచ్చి మీ చేతనైన సేవలు అందించండి, సహాయం చేయండి. దేవుడి కార్యక్రమంలో విశేషంగా మీరు ప్రతి మంగళవారం శనివారం కూడా దేవుడికి సేవలు అందించాలి. వచ్చే తిరునాళ్ళు ఇంకా ఘనంగా ప్రతి సంవత్సరం బాగా ఘనంగా జరిగేట్టు భక్తులకి మంచిళ్ళు, ప్రసాదాలు ఏం కావాలో అన్ని కూడా చక్కగా ఇచ్చేటువంటి భక్తులు చాలా మంది ఉన్నారు. ప్రసాదాలకు ఇచ్చేటువంటి భక్తులు కూడా చాలా మంది ఉన్నారు. మనందరినీ కోఆర్డినేట్ చేసుకుని చక్కగా ప్రతి సంవత్సరం ప్రసాదాలు పెట్టి బాగా చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను. మరి పక్కనే కళ్యాణ మండపం కూడా రావడం, దానికి పెద్దలందరూ కూడా చాలా సహాయం చేశారు. ఓ చక్కటి కళ్యాణ మండపం ఇక్కడ రావడం నాకు చాలా ఆనందం. పెళ్లిళ్ళు, వివాహాలు అన్ని కూడా చక్కగా చిన్న చిన్న వర్షాలు వచ్చినా, జల్లులు పడ్డ ఇబ్బంది లేకుండా కళ్యాణ మండపంలో పెళ్లిళ్ళు చేసుకునే విధంగా ఇక్కడ ఉంది. ఈ దేవుడి మహత్యం చాలా చాలా ఉంది. నా వ్యక్తిగత అనుభవంతో కూడా చెప్తున్నా. కాబట్టి ఇలాంటి దానికి సేవకు భగవంతుడు వీళ్ళందరికీ బాధ్యత అప్పచెప్పారు. అలాగే వీరందరూ కూడా చాలా మంది నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు, నాతో పాటు కలిసి అన్న ఎన్టీ రామారావు గారు ఆశయ సాధన కోసం, చంద్రబాబు గారి కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఈ దేవుడి సేవలో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, విశేషంగా ధార్మిక కార్యక్రమాలు, అప్పుడప్పుడు అన్నదాన కార్యక్రమాలు, అలాగే దేవుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ, ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ గొప్పగా చేసి మన చైర్మన్ సుబ్బారావు గారు, వారి కమిటీ సభ్యులందరూ కూడా చక్కగా మంచి పేరు తెచ్చుకోవాలని నేను కోరుకుంటూ, మా అందరి అభినందనలు తెలియజేస్తూ, దేవుడి ఆశీస్సులు ఎప్పుడు ఎల్లవేళ్ళ వీళ్ళకు ఉంటాయి. వీరు ఆయురారోగ్యాలతో విశేషమైన సేవ, దేవుడికి మంచి సేవ చేసుకొని మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలను సంపూర్ణంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచంతో పోటీపడే విధంగా ప్రభుత్వ కార్యాలయాలు రూపుదిద్దుకోవాలని చెప్పారు. గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సమీపంలో రంగారెడ్డి జిల్లా రిజిస్టర్ కార్యాలయ భవనంతో పాటు సమీకృత సబ్ రిజిస్టర్ కార్యాలయాలు, భవన సముదాయాలకు మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రతన్ టాటా ఆలోచనలను సజీవంగా ఉంచాలని ఇన్నోవేషన్ హబ్ ప్రారంభిస్తున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు. టీటీడీ పాలకవర్గం శ్రీవారి సేవలో నిస్వార్థంగా పనిచేస్తుంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. యువత కోసమే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తీసుకొచ్చాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి